నమస్తే ఫ్రెండ్స్. టీడీపీ మహానాడు కడప జిల్లాలో 3 రోజుల పాటు మహానాడు వేడుకలైతే జరిగినాయి. అభిమానులు, కార్యకర్తలు లక్షల మంది హాజరైనరు. 3 రోజుల టీడీపీ మహానాడు గ్రాండ్ సక్సెస్, బ్లాక్ బాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. 3 రోజుల నారా చంద్రబాబు నాయుడు స్పీచ్, నారా లోకేష్ స్పీచ్, ప్రతి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కానీ స్పష్టంగా ఏం మాట్లాడుతున్నారు, టీడీపీ మహానాడు నుంచి ఏం పార్టీకి కానీ ప్రజలకు కానీ ఏం సంకేతాలు ఇచ్చారనేది ప్రజలు మాత్రం స్పష్టంగా ఇన్ని గమనించడం జరిగింది. బ్లాక్ బాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. మెయిన్ హైలైట్ ఏంటంటే నారా లోకేష్ గతంలో లాక్క లేడు, ఇప్పుడు చాలా మారిపోయాడు. నారా లోకేష్ మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు ఆనందం అయితే మామూలుగా లేదు. గతంలో ఒకప్పుడు నారా లోకేష్ మాట్లాడుతుంటే ఎన్ని ట్రోల్స్ వచ్చేటివి, తెలుగు స్పష్టంగా మాట్లాడలేడు అనేది రకరకాలుగా వచ్చేటివి. ఎప్పుడైతే యువగలం పాదయాత్ర మొదలు పెట్టాడో క్లాస్గా ఉన్న నారా లోకేష్ మాస్ లీడర్ అవతారం ఎత్తి ప్రతి మాట ఒక తూటల్లా పేలినాయి. ఈ రోజు అయితే యువగలం పాదయాత్ర తర్వాత ఏ మీటింగ్లో అయినా కానీ లేటెస్ట్గా మహానాడులో అయితే తూటల్లా పేల్చేసిండు. రెడ్ బుక్ అంటే గతంలో ఎవరెవరి పేర్లు రాస్తున్నారో, రాజ్యాంగ పరంగా వ్యతిరేకంగా ఎవరెవరు పాలన చేస్తుండ్రో వాళ్ళ పేర్లన్నీ రెడ్ బుక్లో ఉంటాయంటే ఏమన్నారు? ఈడ మర్చిపెట్టుకో, ఆడ మర్చిపెట్టుకో, ఎంత ఎగతాళి చేశారు. అదే రెడ్ బుక్ ఇప్పుడు ఒక్కొక్కరికి బాత్రూంలో కాలిజారు పడుతున్నాడు. రెడ్ బుక్ అంటే ఒకడు హాస్పిటల్లో పడుతున్నాడు, ఒకడు కాలిరిగి పడుతున్నాడు. రెడ్ బుక్ అంటే రెడ్ కలర్ చూస్తేనే వణుకు పుట్టే రేంజ్లో నారా లోకేష్ స్పీచ్ చెప్పడం అదిరిపోయింది. ఈ రోజు మాత్రం నారా లోకేష్ స్పీచ్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు సంతోషం, ఆనందం. ఇది కదా మాస్ లీడర్స్, ఇది కదా పార్టీ నడిపే లీడర్ కెపాసిటీ అనేది స్పష్టంగా నారా లోకేష్లో అయితే కానొచ్చింది. నో డౌట్ నారా లోకేష్ మార్పు మాత్రం యువగలం పాదయాత్ర తర్వాత ప్రజలు మమేకమై ప్రజల కష్టాలేంటి, నష్టాలేంటి, వాళ్ళకున్న బాధలేంటి, పేదవారితో ఎలా మెదగాలనేది స్పష్టంగా అర్థం చేస్తున్నాడు. ఎక్కడ తొందరపడట్లేదు. నారా లోకేష్ అయితే పర్ఫెక్ట్ లీడర్ అనిపించింది. తనకున్న హైటెక్ మైండ్ సెట్కి ఈ మాస్ కూడా తోడవుతే పర్ఫెక్ట్ లీడర్షిప్ నారా లోకేష్. నాకు తెలిసి 2029లో 100% సీఎం క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉందేమో నారా లోకేష్. అంతటి ఊపు, అంతటి స్పీచ్ అయితే కానొచ్చింది. గ్రాండ్ సక్సెస్ అయింది టీడీపీ మహానాడు. 3 రోజులు కడప జిల్లాలో నెక్స్ట్ 10కి 10 అంటున్నారు స్వీట్లు. ఆ రేంజ్ ఊపు అయితే తీసుకొచ్చింది. నందమూరి బాలకృష్ణ అటెండ్ అవనుంటే కలర్ఫుల్గా ఒక రేంజ్లో ఊపు వస్తుండే. జార్జియాలో అఖండ షూటింగ్లో ఉన్నాడు కాబట్టి బాలకృష్ణ అటెండ్ కాలేదు. కటౌట్లు మాత్రం బాలకృష్ణ, ఎన్టీ రామారావు, చంద్రబాబు కటౌట్లు మాత్రం అద్రిపోయినాయి. ఒక రేంజ్లో మహానాడు. వర్షాలు పడుతున్నా కానీ మహానాడు సందర్భంగా అక్కడ వర్షాల మీద పడినట్టున్నాయి. గ్రాండ్ బ్లాక్ బాస్టర్ సక్సెస్, ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు సినిమా భాషలు అంటే మహానాడు. మెయిన్ హైలైట్ నారా లోకేష్ స్పీచ్. మొన్న మధ్యలో నారా లోకేష్ని కలిసినప్పుడు కూడా ఎంత అసలు వండర్ఫుల్ అనిపించింది.